హాయ్ గైస్, వెల్కమ్ టు హెచ్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం టార్గెట్ ఏపీఆర్జేసీ అండ్ పాలిసెట్ 2026లో భాగంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ట్రిగ్నోమెట్రీ అయితే చెప్పుకోబోతున్నాం. సో గమనించండి, ఇందులో కొన్ని క్వశ్చన్స్ మాత్రమే చెప్పడం జరుగుతుందమ్మా. ఒక 15 to 20 క్వశ్చన్స్ అయితే ఇందులో చెప్తాను. రిమైనింగ్ క్వశ్చన్స్ మీకు కావాలనుకున్నట్లయితే మన కంప్లీట్ కోర్స్ అయితే తీసుకోండి. మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్ చేసుకొని 90% క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ మోడల్ మీరు చేసినట్లయితే మ్యాక్సిమం ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. మరి మా క్లాసెస్లో టాపిక్ కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్ ఇయర్ బిట్స్ చెప్పడం జరుగుతుంది. వీటితో పాటు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు సీట్ రావడానికి అవకాశం ఉంది. సో కంప్లీట్ క్లాసెస్ అయితే తీసుకోండి. ఎవరికైనా కావాలనుకున్నట్లయితే జస్ట్ 9989669395 ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఇప్పుడైతే బిట్స్ అయితే చూద్దాం. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ నుండి పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. జాగ్రత్తగా వినండి. ఇఫ్ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు √3 దెన్ ద వాల్యూ ఆఫ్ సెక్ థీటా ఈజ్ అన్నాడు. దీన్ని రకరకాలుగా చేయొచ్చమ్మా. ఇప్పుడు ఈజీ మెథడ్ మనకి ఏంటంటే, సో ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు √3 అన్నాడు. సో ట్యాన్ థీటా √3 వాల్యూ ఎంతమ్మా? ట్యాన్ 60. అంటే మనకి థీటా వాల్యూ ఇక్కడ 60. సో సెక్ 60 కనుక్కోవాలి. సెక్ 60 ఎంత? మీకు సెక్ 60 తెలియలేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? సెక్ 60 ప్లేస్లో సెక్ దేనికి ఇన్వర్సు? కాస్ ఇన్వర్సు. సో కాస్ 60 వాల్యూ రాయండి. కాస్ 60 ఎంతమ్మా? కాస్ 60 1/2. సో దీన్ని రివర్స్ చేస్తే సెక్ 60 2. సో 2 ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మీరు ఫార్ములా యూజ్ చేసి సెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు √, ఆ ఫార్ములా అన్నీ యూజ్ చేసి చేయని అవసరం లేదు, డైరెక్ట్గా. తర్వాత tan theta plus cot theta is equals to 5, then the value of tan square theta ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ అన్నాడు. ఇక్కడ కూడా మీకు అదిరిపోయే షార్ట్ కట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముందుగా ప్రాసెస్ ఏమిటి అంటే, మీకు ఎప్పుడైనా tan theta ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చాడు కదమ్మా. tan స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అన్నాడు కాబట్టి హోల్ స్క్వేర్ చేసేయండి బోత్ సైడ్, అయిపోయింది. tan స్క్వేర్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab కదా, 2 ఇంటూ tan థీటా ఇంటూ కాట్ థీటా ప్లస్ బీ స్క్వేర్ అంటే కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 5 5 are 25. ఇప్పుడు tan స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా కావాలి మనకి. tan థీటా కాట్ థీటా ఒకదానికొకటి క్యాన్సిల్ అవుతాయి. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ కాట్ థీటాని 1/tan థీటా రాసుకోవచ్చు కదమ్మా, అప్పుడు ఈ రెండు పోతాయి. సో 2 మిగులుతుంది. సో tan స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 25 ప్లస్ 2 వాళ్ళకి వెళ్తే -2 అంటే 23 ఆప్షన్. ఇప్పుడు షార్ట్ కట్ చూడండి, అద్దరిపోయే షార్ట్ కట్. మీకు ఇటువంటి క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చినా సరే, అంటే tan థీటా ప్లస్ కాట్ థీటా ఇచ్చి tan స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ ఇలా అడిగితే, అంటే ఇక్కడ వాల్యూస్ మారినా సరే సింపుల్ షార్ట్ కట్ a² - 2. ఇక్కడ ఏ అంటే ఇక్కడ ఏ వాల్యూ ఇస్తే అదే. ఇంకా ఇటువంటి క్వశ్చన్ మనకు ప్రీవియస్ ఇయర్లో నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, అక్కడ ఎంత ఈజీయో చూడండి. జస్ట్ 5 స్క్వేర్ అంటే 5² - 2 కదమ్మా, 25 - 2 23, ఇంతే ఆన్సర్. ఇదంతా మీరు చేయని అవసరం లేదు. దిస్ ఈజ్ ద షార్ట్ కట్, గుర్తుపెట్టుకోండి. అండ్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4/5 దెన్ ద వాల్యూ ఆఫ్ tan ఏ అన్నాడు. ఇప్పుడు ఏం లేదమ్మా, మీకు పైథాగరన్ ట్రిప్లెట్స్ స్పీడ్గా వస్తే సరిపోతుంది. కాస్ ఏ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. కాస్ ఏకి మనకు ఫార్ములా ఏంటమ్మా? కాస్ ఏ ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. మరి ఇందులో 4 ఏమో ఎడ్జసెంట్ సైడ్, 4 హైపోటెనస్ ఏమో 5, ఇది ఎంత అవుతుంది? 3. ఎందుకు? మనకి పైథాగరన్ ట్రిప్లెట్స్ తెలిసి ఉండాలి. మీరు చేయండి, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ అని చేస్తే మీకు 3 వస్తుంది. కావాల్సి వస్తే పైథాగరస్ థియరమ్ వేసి చేయండి. కానీ 4 5 వచ్చిందంటే వెంటనే మనకి 3 వచ్చేయాలి. 3 4 5 అనేవి పైథాగరన్ ట్రిప్లెట్స్. మనకి tan ఏ కావాలన్నాడు, ఏ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, సో 3/4. సో 3/4 సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనము స్పీడ్గా చేయొచ్చు. పైథాగరన్ ట్రిప్లెట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. మీకు చేయడం రాకపోతే ఇది ఎలా చేయాలి చెప్తాను చూడండి. 3 కనుక్కోవాలి కదా మీరు. హైపోటెనస్ స్క్వేర్ అంటే 5² ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ అంటే 4² ప్లస్ సైడ్ స్క్వేర్ మనకు తెలియదు కాబట్టి బీసీ స్క్వేర్. సో 5² అంటే 25, 4² అంటే 16 తీసుకొచ్చేయండి, -16 ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. 25లో 16 పోతే 9 బీసీ స్క్వేర్. సో బీసీ ఈజ్ ఈక్వల్స్ టు √9 అంటే 3 వస్తుంది. ఈ విధంగా మనం దీన్ని ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ బిట్ ఏంటో చూడమ్మా. ద వాల్యూ ఆఫ్ కాట్ 45 బై sin 30 ప్లస్ కాస్ 60 ఈజ్ అన్నాడు. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే, మనకి కాట్ 45 వాల్యూ మనకు తెలుసు 1, ఓకే. అలాగే sin 30 ప్లస్ కాస్ 60. sin 30 మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సైను కాస్ ఉండి 30 + 60 90 అయ్యే విధంగా ఉంటే దాని వాల్యూ 1. సో 1/1 మనకి ఎంత అవుతుంది? 1 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా అయితే మీరు గుర్తుపెట్టుకోండి.
సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడమ్మా, x is equals to a sin theta and y is equals to b tan theta, then the value of a square by x square minus b square by y square is అన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా మనం వాడు ఇచ్చింది తీసుకున్నట్లయితే x is equals to a sin theta, దీని నుండి మనము x by a is equals to sin theta, అలాగే ఇంకేమి ఇచ్చాడు y is equals to b tan theta, దీని నుండి y by b is equals to tan theta. ఇప్పుడు మనకేం కావాలి, ఏ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై వై స్క్వేర్ కావాలి అన్నాడు. కాబట్టి దీన్ని రివర్స్ చేయండి, ఏ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై సైన్ థీటా, తర్వాత బీ బై వై ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ట్యాన్ థీటా. సో దీన్ని మనం సింపుల్గా ఏ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ చేయడం ఇక్కడ మనకు కష్టం అనుకుంటే 1 బై సైన్ థీటా అంటే కొసెక్ థీటా, అలాగే బీ బై వై ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ట్యాన్ థీటా అంటే కాట్ థీటా. ఓకేనా. ఇప్పుడు మనకేం కావాలి, ఏ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ వై స్క్వేర్, కాబట్టి స్క్వేర్ చేయండి బోత్ సైడు అండ్ మైనస్ చేయండి. సో స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ చేస్తే మైనస్ బీ స్క్వేర్ బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా. దీని వాల్యూ మనకు తెలుసు 1. సో సింపుల్గా 5th క్వశ్చన్ మనకి 1 ఈజీ అనమాట, చాలా ఈజీ క్వశ్చను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనం చూద్దాము. రైట్, క్వశ్చన్ నంబర్ 6. ఇఫ్ సెక్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ దాన్ ట్యాన్ థీటా అని అడిగాడమ్మా. ఏం లేదు, మనకి సెక్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సెక్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అని ఇచ్చాడు. వెంటనే మనకి సెక్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఎక్స్ అనేది తెలియాలి మనకి. ఇప్పుడు మనకు ట్యాన్ థీటా కావాలి కాబట్టి మైనస్ చేయండి అమ్మ, మైనస్ ఇది మైనస్ అయింది ప్లస్ అయిపోతుంది, రెండు పోతాయి. ట్యాన్ థీటా ప్లస్ ట్యాన్ థీటా 2 ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎడిషన్ చేయాలి ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అమ్మ, అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ బై ఎక్స్. మనకు ట్యాన్ థీటా కావాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై 2 అనేది మల్టిప్లై చేస్తుంది, కొత్త డివిజన్ 2x. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై 2x అనేది ఆప్షన్ 3. ఒక్క నిమిషం అమ్మ, మనం మైనస్ చేస్తాం కదా, సారీ ప్లస్ కాదు, మైనస్ చేయాలి. ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ అంటే ఇది 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి క్వశ్చన్ నంబర్ 7th అమ్మ. 7th ఏమన్నాడు ఒకసారి చూడండి. సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు అన్నాడు. చూడండి ఒకసారి, సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు అన్నాడు. ఇది మనం సింపుల్గా చేయొచ్చు. చూడండి, క్రిందన ఏదైతే ఉందో మనకి దాంతో రేషనలైజేషన్ చేసింది 1 మైనస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా అమ్మ. ఇప్పుడు మనకేమవుతుంది, పైన సైన్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి స్క్వేర్ మైనస్ బి అంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు సైన్ థీటా బై ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా, కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా అమ్మ. మనకు ఐడెంటిటీ తెలుసు కదా, సైన్ స్క్వేర్ థీటా. స్క్వేర్కి సైన్ థీటాకి క్యాన్సిల్ అయితే క్రిందన మైనస్ కాస్ థీటా బై క్రిందన సైన్ థీటా ఉంది. 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా అంటే ఎక్కడమ్మా ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 అండ్ థీటా ఈజ్ ఎక్యూట్ యాంగిల్, దెన్ ద వాల్యూ ఆఫ్ సైన్ 2 థీటా అడిగాడు. దీన్ని రకరకాలుగా చేయొచ్చు, బట్ మీకు ఈజీ మెథడ్ చెప్పేస్తాను, జాగ్రత్తగా ఉండండి మీరు. అంటే జనరల్గా అయితే ఈ ట్రయాంగిల్ వేసి ఇక్కడ ఇది థీటా అనుకొని ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఇలా వేసి ఇది కొనుక్కొని, అంటే ఇది 1 ఇది 2 అంటే ఇది √3 వస్తుంది, ఇది కొనుక్కొని చేసి అదంతా మీకు టైం వేస్ట్ ప్రాసెస్. అది లేకుండా మీకు ఈజీగా మీకు చెప్పడం జరుగుతుంది. చూడండి, ఈజీగా చెప్పేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఈజీ. మనకేం అడిగాడు, సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/2 మనకి ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటమ్మా, 1/2 అంటే సైన్లో కన్వర్ట్ చేయండి, సైన్ 30 కదా. అంటే దాని అర్థం ఏంటి, థీటా ఏమో 30 degrees, మనకు సైన్ 2 థీటా కావాలి. 2 థీటా అంటే 2 ఇంటూ థీటా ప్లస్లో 30 వేయండి, సైన్ 60. సో సైన్ 60 అంటే ఎంత, √3/2. సో √3/2 అంతే, సింపుల్, అంత ఈజీగా మనం అయితే చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9 వచ్చేటప్పటికి సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా దెన్ ద ఆల్ఫా అన్నాడమ్మా. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, సైను కాస్ వాల్యూ ఎక్కడ ఈక్వల్గా ఉంటుంది, సైన్ 45 ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 45 ఈజ్ ఈక్వల్స్ టు
1/√2. ఇది ఈ రెండు వాల్యూ అంటే ఎప్పుడు ఈ రెండు ఈక్వల్ అయ్యాయంటే ఖచ్చితంగా థీటా వాల్యూ ఎంత అంటే 45. అంతే సింపుల్ క్వశ్చన్ అది మీకు పెద్ద కాంప్లికేటెడ్ క్వశ్చన్ కాదు, దాన్ని క్లియర్గా టిక్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఇఫ్ tan θ ప్లస్ cot θ ఈజ్ ఈక్వల్ టు 2 tan స్క్వేర్ θ ప్లస్ cot స్క్వేర్ θ. ఇంతకు ముందే మీకు చెప్పాను, షార్ట్ కట్ చెప్పానమ్మా. సెకండ్ క్వశ్చన్ tan θ ప్లస్ cot θ ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చేటప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఏంటి ఫార్ములా, a² - 2. ఏ అంటే ఇక్కడ 2 అమ్మ, 2² - 2, 2² అంటే 4 - 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఆప్షన్ 2 ఈజ్ షార్ట్ కట్. మీరు అంతా ప్రాసెస్ అంతా చేసిన బదులు దిస్ ఈజ్ ద షార్ట్ కట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 11 వచ్చేటప్పటికి tan θ ఈజ్ ఈక్వల్స్ టు 1/√3 దెన్ ద వాల్యూ ఆఫ్ cos θ. ఇక్కడ కూడా సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే tan θ ఈజ్ ఈక్వల్స్ టు 1/√3 అమ్మ. 1/√3 అంటే tan ఏ వాల్యూ, tan 30 వాల్యూ. అంటే థీటా వాల్యూ ఎంతమ్మా, 30 degrees. మరి ఇక్కడ cos 30 ఎంతమ్మా, √3/2. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. సో క్వశ్చన్ నెంబర్ 12 వచ్చేటప్పటికి ఏమి ఇచ్చారు చూడండి. క్వశ్చన్ నెంబర్ 12 sin θ ఈజ్ ఈక్వల్ 12/13 దాన్ ద tan θ అన్నాడు. ఇది మాత్రం మనము చూడండమ్మా, ఇక్కడ సింపుల్ షార్ట్ కట్, ఇక్కడ సింపుల్ షార్ట్ కట్ ద్వారా కూడా వెళ్ళచ్చు. ఎట్లాగంటే ఒకసారి చూడండి, మనకి ఇచ్చింది sin θ ఈజ్ ఈక్వల్స్ టు 12/13 అంటే ఏంటమ్మా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి, tan θ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకేనా, మరి ఇక్కడ ఆపోజిట్ సైడ్, ఇక్కడ పైన 12 ఉండాలి. 12 ఒకటే ఆప్షన్ ఉంటే అది డైరెక్ట్గా మీరు ఆన్సర్ పెట్టుకోవచ్చు. ఇగోండి ఇది ఒకటే ఉంది, చూసుకుంటూ కావాల్సి వస్తే. సో డైరెక్ట్గా ఉండేటప్పుడు ఆన్సర్ అంటే సింపుల్గా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది లాజిక్ వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు ప్రాసెస్ మీకు ఎలాగూ తెలుసు. ఏం చేస్తారంటే ట్రయాంగిల్ వేసుకుంటారు. ఇక్కడ మనకి sin θ కాబట్టి ఇది θ అనుకుంటే sin θ కాబట్టి ఆపోజిట్ బై హైపోటెనస్. ఎప్పుడైతే ఇది 12 ఇది 13 అయిందో ఆటోమేటిక్ ఇది 5 అవుతుంది. మీరు కావాలంటే ప్రాసెస్ చేసుకోండి. అప్పుడు tan θ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే 12/5. సో 12/5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మీరు ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు, చాలా ఈజీగా చేయొచ్చు అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి 2 tan 30/1 - tan 30 ఈజ్ ఈక్వల్స్ టు డాష్ అన్నాడు. ఇక్కడ చూడండి 2 tan 30/1 - tan స్క్వేర్ 30. ఇది సింపుల్ షార్ట్ కట్ చెప్పాలంటే దీనికి ఫార్ములా అమ్మ, tan 2θ ఫార్ములా. tan 2θ ఫార్ములా దట్ ఈజ్ ఈక్వల్స్ టు tan 2θ అంటే 30 degrees, 2 × 30 60. tan 60 ఎంత అమ్మ, √3. tan 60 √3 అంటే మనకి ఇక్కడ వాల్యూ కూడా అడగలేదు, జస్ట్ tan 60 అంటే సరిపోతుంది. ఈ విధంగా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి క్వశ్చన్ నెంబర్ 14 అమ్మ. ఇఫ్ tan a - b ఈజ్ ఈక్వల్స్ టు 1/√3 sin a ఈజ్ ఈక్వల్స్ టు 1/√2 దెన్ ద వాల్యూ ఆఫ్ b అన్నాడమ్మా. వెరీ సింపుల్, మీకు ఇక్కడ ఏమి ఇచ్చాడు, tan a - b అన్నాడు. సో tan a - b ఈజ్ ఈక్వల్స్ టు 1/√3 ఇచ్చాడు. 1/√3 అంటే tan ఎంతమ్మా, tan 30 అంటే a - b ఈజ్ ఈక్వల్స్ టు 30. ఒకటి అక్కడ పెట్టండి. తర్వాత ఏమి ఇచ్చాడు, sin a ఈజ్ ఈక్వల్స్ టు 1/√2 ఇచ్చాడు. మరి సైన్ వాల్యూ 1/√2 అంటే ఎంతమ్మా, sin 45 అంటే a 45. ఇక్కడ 45 ఏంటి, 45 - b ఈజ్ ఈక్వల్స్ టు 30. - b ఈజ్ ఈక్వల్స్ టు 30 ప్లస్ వాళ్ళకి వెళ్తే -45 అంటే -b ఈజ్ ఈక్వల్స్ టు 30 - 45 -15 మైనస్ క్యాన్సిల్, b ఈజ్ ఈక్వల్స్ టు 15. మనకేం అడిగాడు, b వాల్యూ అడిగాడు 15. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 ఏమన్నాడు, ఇప్పుడు ఆల్రెడీ యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. x ఈజ్ ఈక్వల్ టు a sec θ, y ఈజ్ ఈక్వల్ టు b tan θ, దెన్ ద వాల్యూ ఆఫ్ b² x² - a² y² ఈజ్ అని అన్నాడమ్మా. ఇక్కడ చూడండి, ముందుగా మనం ఏం చేయాలి అంటే అది ఇచ్చింది తీసుకోండి, x ఈజ్ ఈక్వల్స్ టు a sec θ. దీని నుండి x a మల్టిప్లై చేస్తుంది, అక్కడికి వస్తే డివిజన్ బై a ఈజ్ ఈక్వల్స్ టు sec θ. అలాగే y ఈజ్ ఈక్వల్స్ టు b tan θ. ఓకేనమ్మా, ఇక్కడ మనకి b అనేది మల్టిప్లై చేస్తుంది, ఇవతలకు వస్తే డివిజన్ చేస్తుంది. కాబట్టి y/b ఈజ్ ఈక్వల్స్ టు tan θ. ఓకేనా, ఇప్పుడు ఏమైంది, మనకి ఫార్ములా తెలుసు ఏంటి, sec² θ - tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్స్ టు 1. కాబట్టి దీన్ని స్క్వేర్ చేసి మైనస్ చేయండి. సో x/a హోల్ స్క్వేర్ మైనస్ y/b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, దీనికి స్క్వేర్ చేస్తే sec² θ మైనస్ దీనికి స్క్వేర్ చేస్తే tan స్క్వేర్ θ. మరి ఇప్పుడు x² మైనస్ y²/b² ఈజ్ ఈక్వల్స్ టు దీని వాల్యూ 1. ఇప్పుడు ఎల్సిఎం చేయండి, a² b² ఎల్సిఎం అమ్మ, a² క్యాన్సిల్, సో b² x² × b² మైనస్ ఇక్కడ మనకి b² కి b² క్యాన్సిల్. సో ఇప్పుడు ఏం మిగులుతుంది,
ఏ స్క్వేర్ మిగులుతుంది. సో ఏ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ చేయాలి. సో ఏ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇటు వెళ్ళిపోతే మల్టిప్లై చేస్తుంది ఏ స్క్వేర్ బీ స్క్వేర్. మనకి ఇదే కావాలి చూడండి, దీని వాల్యూ ఏ స్క్వేర్ బీ స్క్వేర్. సో ఏ స్క్వేర్ బీ స్క్వేర్ అనేది మనకి 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు క్లాస్. మరి ఇటువంటి ఇంపార్టెంట్ క్లాసెస్ కోసం చాలా ఈజీగా మీరు చూసే ఉంటారు. బిట్స్ అనేది ఎంత షార్ట్కట్లో చెప్పామో ఇటువంటి పూర్తి క్లాసెస్ కోసం అయితే మన క్లాసెస్ అయితే ఫాలో అయిపోండి. ఏమైనా డౌట్ ఉంటే 9989669395 అనే నెంబర్కి అయితే కాంటాక్ట్ అండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి ఇంపార్టెంట్తో మీ ముందుకు వస్తాను.